2 ఇయర్స్ నుంచి 5 ఇయర్స్ వరకు ఉన్నటువంటి గ్రూప్ ఒక పిల్ల, 6 ఇయర్స్ నుంచి 11 ఇయర్స్ వరకు ఉన్నటువంటి పిల్లల్ని సెకండ్ గ్రూప్ చూద్దామండి. 12 to 19 ఒక రకంగా చూద్దాం. 2 to 5 మనం చూసినప్పుడు మనం చిన్నపిల్లలు చాలా మన ముందు చాలా స్వచ్ఛంగా కనబడుతూ ఉంటారు, చాలా క్యూట్గా, నాకు అంత అస్వచ్ఛంగా కనిపిస్తూ ఉంది. ఈ చిన్నపిల్లలు ఏమవుతుందంటే అండి, చూస్తే వాళ్ళ యాక్టివిటీలు మునిగిపోతూ ఉంటారు. సో మన మాట వినరు, అంటే వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంది అక్కడ, దాన్ని చెడ్డగా అనుకోకూడదు, అంతే కదండి. ఆ పిల్లవాడు వాడు చేసే పని మీద అంత శ్రద్ధతో ఉన్నాడు, పక్క వాటిని కూడా ఏం పట్టించుకోకుండా, అది నెగిటివ్గా చూడకూడదు కదా మనం. రెండో పాయింట్ ఏమిటంటే ఆ వయసులో పిల్లలకి అటెన్షన్ స్పాన్ చాలా తక్కువ ఉంటుంది, చాలా తక్కువ ఉంటుంది. అంతేకాకుండా వాళ్ళు వెంటనే మర్చిపోతారు. ఇప్పుడు మీరు ఇన్స్ట్రక్షన్ చెప్పారు, మరలా నెక్స్ట్ డే మర్చిపోతారు. మీకు అప్పుడు ఎమోషనల్ బ్యాలెన్స్ ఉండాలి పెద్దవాళ్ళకి. ఎందుకంటే అరే నేను చెప్పాను ఎందుకు వినట్లేదు, 3వ సంవత్సరం 4వ సంవత్సరం పిల్లవాడు అనే ధోరణి రాకూడదు. ఆ రీఇన్ఫోర్స్మెంట్ ఉంటే వెంటనే మార్పు వస్తుందండి. ఇక మూడవది మీ కాంటెక్స్ట్లో చెప్తారు. ఉదాహరణకి పిల్లవాడు పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు, మంచం మీద నుంచి అటు ఇటు గొంతులేస్తూ ఉంటారు ఈ పిల్లలు 2 to 5లో. మీకు భయం వాడు పడితే ఏమి విరిగిపోతుందో అని, కానీ వాడికి ఆ భయం ఉండదు కదండి. మీ కాంటెక్స్ట్ వేరే, మీ కాంటెక్స్ట్లో మీరున్నారు, ఆ కాంటెక్స్ట్లో వాడికి అర్థం కాదు కదండి పిల్లవాడికి. సో ఇది ఇక్కడ వచ్చేటువంటి ఇబ్బంది 2 to 5లో. సో ఇక్కడ ఏం పెద్ద ప్రాబ్లం కాదు, మనం ఇన్స్ట్రక్షన్ మారిస్తే ఎలాంటి ఇన్స్ట్రక్షన్ మార్చాలో చూద్దామండి. ఇక్కడ సెట్ అయిపోతారు.